గురుగారు ఇది మాఘమాసం కదా! సో, ఈ మాసంలో నదీ స్నానం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు లభిస్తాయి గురుగారు వివరించండి? అదే అండి. ఆల్రెడీ కుంభమేళా అది జరుగుతుంది. మామూలు నదీ స్నానాలు అవి చేస్తే గనక మాఘమాసం విష్ణువుకి చాలా ఇష్టమైన మాసం అన్నమాట. ఈ మాసం చేసే నదీ స్నానాలు సమస్తమైనటువంటి పాపకర్మల్ని తొలగించి, మనకి పితృవర్గీయుల అలాగే దేవతల యొక్క ఆశీస్సులు అనేవి పరిపూర్ణంగా లభించి, మన యొక్క కర్మలు, పాపాలు అన్నీ కూడా నశింపజేస్తాయి. అంటే ఆ నదీ స్నానం చేయడం వల్ల మన ఇంటర్నల్, ఎక్స్టర్నల్ దోషాలేమన్నా ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోయి, మనం అనుకున్నటువంటి ఏవైతే ధర్మపరమైనటువంటి పనులున్నాయో, ఆ పనులన్నీ కూడా సకాలంలో నెరవేరే అవకాశాలుంటాయి. మనకు కూడా మానసికమైన ప్రశాంతత, అలాగే శారీరకమైన ఆరోగ్యము. అంటే కొన్ని వాటిల్లో నదులంటే పారుతూ ఉంటాయి కాబట్టి, వాటి యొక్క రకరకాల అయినటువంటి పారుతూ ఉంటాయి కాబట్టి, ఏమైనా దోషాలున్నా కూడా అవన్నీ హరించబడి, మనం అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేరుతాయి. అలాగే జిల్లేడు ఆకులతో అలాగే భీష్మ ఏకాదశి రోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణ, లలితా సహస్రనామ పారాయణ ఇట్లాంటివి చేసుకోవడం వల్ల మనకి చాలా విష్ణుమూర్తి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం లభించి, మనం అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేరుతాయి అన్నమాట. అందుకని ఈ సమయాన్ని మీరు బాగా ఉపయోగించుకుంటే, అలాగే మాఘమాసంలో ఏమైనా ఈ యొక్క జపాలు, తపాలు, పూజలు అంటే ఎవరైనా జాతక దోషాలు ఉన్నా కానీ నవగ్రహ జపాలు, అలాగే హోమాలు, అలాగే మామూలు వినాయకుడికి సంబంధించిన హోమం కానీ, లక్ష్మీనారాయణ హోమం, సుదర్శన హోమం ఇట్లాంటివి ఏమైనా ఉంటే కనుక చేసుకోదలిచిన వాళ్ళు చేసుకుంటే మంచిది. అలాగే కొంతమంది గ్రూప్గా కూడా ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. అట్లాంటి హోమాల్లో కనుక మనం పార్టిసిపేట్ చేసినట్లయితే కనుక అనంతమైనటువంటి పుణ్యం లభిస్తుంది. అందుకని ఈ సమయంలో మీరు పూజాది కార్యక్రమాలు బాగా చేసుకుంటే కనుక చాలా మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే సత్యనారాయణ స్వామి వ్రతాలు కానీ ఇట్లాంటివి చేసుకుంటే మనకి అనంతమైనటువంటి పుణ్యం లభిస్తుంది. మరి నవగ్రహాలను చెప్తున్నారు కదా! సో, ఏ గ్రహానికి అంటే ఏ గ్రహం వారు, ఏ రాశి వాళ్ళు ఏ ఉంగరాలు ధరిస్తే మంచిదంటారు గురువుగారు వివరించండి? అంటే అందరూ కూడా రాసులు పూర్వపుణ్య పాప కర్మలను తెలపవండి. అంటే రాశి మీద అంటే మనం ఏదైతే ఉందో అక్కడ అది జన్మ నక్షత్రం అవుతుంది అనమాట. అంటే ప్రతి రాశిలో 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. అయితే ఏ ఇది ఉంటే కనుక అది జన్మ నక్షత్రం అవుతుంది. ఏ రాశి మీద చంద్రుడు ఉంటే అది జన్మ రాశి అవుతుంది అనమాట. అంటే చంద్రుడి లక్షణాలు, అలాగే నక్షత్ర లక్షణాలు, రాశి లక్షణాలు అలా వస్తాయి. జీవితాంతం దానికి తాలూకా వ్యక్తిత్వము, లక్షణాలు ఉండే అవకాశం ఉంటుంది. మన పూర్వపుణ్య పాపాలు జాతకం అనేది మాత్రం కర్మానుసారంగా మనం నిర్ధారించడం జరుగుతుంది. అది లగ్నం ప్రకారమే చెప్పాలి. అంటే రాశి ప్రకారం లక్షణాలు కొంచెం వరకు వస్తాయి, లగ్నం ప్రకారం అంటే ఫలితాలు అనేవి జరిగే అవకాశం ఉంది. పూర్వపుణ్యం ఎంత ఉంది, పాప కర్మ ఎంత ఉంది, దాన్ని తగ్గించుకుని దీన్ని ఎలా పెంచుకోవాలి, అలాగే ఏ స్థానంలో బలంగా కర్మ అనేది నిక్షిప్తమైంది, ఏ స్థానాల్లో బలంగా యోగాలు ఉన్నాయి, అది ఎంత స్థాయిలో ఉన్నాయి, అంటే తక్కువ స్థాయిలో ఉన్నాయా, ఎక్కువ స్థాయిలో ఉన్నాయా, దాన్ని బట్టి మనం ఫలితాలు అనేది నిర్ధారించడం జరుగుతుంది. అంటే బాగా బలంగా శుభగ్రహం ఉందనుకోండి, పెద్ద స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే రాజకీయ స్థానం అంటే 10లో కానీ ఇలాంటి స్థానాల్లో ఉన్నాయనుకోండి, సూర్యుడు లాంటి గ్రహం మళ్ళీ ఉన్నదనుకోండి, మంచి రాజకీయంగా ఉన్నత స్థాయి శుభులై ఉంటే మంచి పదవులు అధిరోహించే అవకాశం ఉంది. దాని మీద అంటే ఎంత శుభగ్రహం ఉంటే అంత బలంగా అంటే సీఎం అయ్యే, ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉంది, సర్పంచ్ యోగాలు పెరుగుతూ తగ్గుతూ వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఎంత ఆ యోగాల యొక్క ఇంటెన్సిటీ, బలం, అలాగే గోచార రీత్యా ఆ పర్టికులర్ టైంలో ఆ రాశి మీదకి ఎక్కడైతే శుభగ్రహం ఉందో దాని మీదకి కూడా శుభగ్రహం వచ్చి చేరినప్పుడు ఉన్నత స్థాయి పదవులు అలా లభించే అవకాశం ఉంది. అలాగే సినిమా కళాకారులు శుక్రుడు లాంటి గ్రహం ఉందనుకోండి, దశమంలో ఉండి ఇంకో శుభగ్రహంతో కలిసిన ఆ యోగాల యొక్క ఇంటెన్సిటీని బట్టి మనం ఫలితాలు అనేవి నిర్ధారించడం జరుగుతుంది. దాన్ని బట్టి ఆ ఫలితాలు అనేవి జరుగుతాయి అన్నమాట. అందుకని ఆ ఇంటెన్సిటీని బట్టి మన ఫలితాలు, దోషం కూడా ఎంత స్థాయిలో ఉన్నది అన్నది కూడా మనం నిర్ధారించడం అనేది జరుగుతుంది అనమాట. అలాగే నాగదోషం, కుజదోషం, భృగుషట్క దోషం ఇలా రకరకాల దోషాలు ఉంటాయి. వాటిని బట్టి మరి మన ఇంటెన్సిటీని బట్టి మాత్రం మనం ఫలితాలను నిర్ధారించి మనకు చెప్పడం జరుగుతుంది. దానిలో ఏంటంటే మనం యోగాలు అనేవి పెంచుకోవచ్చు. ఎవరైనా కానీ సాధ్యమైనంత వరకు దైవికంగా చేసే కార్యక్రమాలను వేటిని కూడా నిర్లక్ష్యం చెయ్యొద్దు. చేస్తే అన్నట్టు అవి కాస్ట్లీ అవుతాయి. ఏదైనా కర్మ అనేది
దో దోషం వల్ల ఏదైనా ప్రాబ్లం వస్తుంది. ఎలాంటి సమస్య అయినా, ఆరోగ్య సమస్య అయినా, అలాగే ఈ కోర్టుకి సంబంధించిన చికాకులైనా, మళ్ళీ వచ్చేసి మానసికంగా స్ట్రాంగ్గా లేకపోయినా, కుటుంబ సమస్య అయినా, అలాగే చిన్న చిన్న సోదర సోదరి వర్గీయులతో సహాయ సహకారాలు, అలాగే పిల్లలకి మాటలు రాకపోయినా, భూములకు సంబంధించినటువంటి లిటికేషన్లు, ఇబ్బందులు, అలా సుఖ సంతోషాలు దెబ్బతినడం కానీ, అలాగే దైవికమైన బలం శక్తి తగ్గడము,